మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ ఏజ్ ఏంటి సార్? అసలు ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయడానికి ఇన్ఫాక్ట్ పుట్టినటువంటి పిల్లాడి పేరును కూడా మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మైనర్ పేర్లు కూడా ఇన్వెస్ట్ చేసుకునేవచ్చు అని చెప్పేసి అనేది. అండ్ రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ సుకన్య సమృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల పేరుని మనం చేస్తూ ఉంటాం. సో అదే రకంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా చిన్నపిల్లల పేరుని కూడా స్టార్ట్ చేసుకుంటాం. ఇక్కడ మేజర్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కాదు, మిగతా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనేక రకాలైనటువంటి కేటగిరీస్ కింద ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, అన్లిస్టెడ్ షేర్స్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ అమౌంట్ నాకు మళ్ళీ ఎప్పుడు కావాలి అనేటువంటి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి దీన్ని నేను దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేటువంటి థాట్ ప్రాసెస్ లేకపోయినా నేను ఒక 10 ఏళ్ల పాటు ఈ ల్యాండ్ ని కొనుక్కొని ఉంచుకుంటాను అనేటువంటి థాట్ ప్రాసెస్ తో మనం ఉంటున్నాం. అదే రకంగా గోల్డ్ కొనుక్కునేటప్పుడు అంటే ఇది మా పాప కోసం కొంటున్నాను, లేదంటే మా పాప పెళ్లి కోసం కొనుక్కుంటున్నాను అనేటువంటి థాట్ ప్రాసెస్ తో ఉన్నా కూడా దానిని 1 year లోనో 2 years లోనో అమ్మరు. ఒకవేళ మార్చాల్సి వస్తే మారుస్తారేమో కానీ ఉన్న బంగారం అయితే అమ్మేసి చేయడం అంటూ ఉండదు. సో దాన్ని ఏంటంటే ఒక 10 years పాటు, ఒక 5 years పాటు హోల్డ్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా మనం ఇక్కడ లాంగ్ రన్ కోసం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని రకాల ఫండ్స్ వాటి కోసం కేటగిరీ ఉన్నాయి. మనం షార్ట్ టర్మ్ లో కావాలి అనుకునేటప్పుడు ఓకే బ్యాంక్ డిపాజిట్స్ కన్నా బెటర్ రిటర్న్స్ కావాలి అనుకునేటువంటి పద్ధతుల్లో చూసుకునేటప్పుడు ఆ కేటగిరీ ఆఫ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. మీడియం టర్మ్ లో నాకు రాబోయేటువంటి 2-3 ఏళ్లలో డబ్బులు కావాలి అనుకునేటప్పుడు ఆ టైప్ ఆఫ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అమౌంట్ దేనికోసం పెడుతున్నాము, ఎంతకాలం ఉంచగలుగుతున్నాం అన్నది. ఇంకా సింపుల్ గా క్లాసిఫై చేయాల్సి వచ్చినప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షనా, క్యాపిటల్ ప్రిజర్వేషనా, క్యాపిటల్ ఎప్రిసియేషనా, ఇన్కమ్ జనరేషన్, ఈ 4 కేటగిరీలో ఉన్నాయి ప్రపంచం మొత్తానికి చూసుకునేటప్పటికి. ఈ 4 కేటగిరీలో దేనికోసం నేను డబ్బులు పెట్టగలుగుతున్నాను అనేటువంటి క్లారిటీ ఇన్వెస్టర్కి రావాలి. ఆ క్లారిటీని ఒక ఫైనాన్షియల్ అడ్వైజరో, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరో, లేదంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరో కూడా ఆ క్లారిటీ అనేటువంటిది ఇవ్వగలగాలి. ఇస్తేనే అది కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి. రెండోది, మన ఇండియా మొత్తానికి మనం మ్యూచువల్ ఫండ్స్ లోనే తక్కువ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లో, బంగారంలో ఎక్కువగా, బ్యాంక్ డిపాజిట్ లో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. దాని నుంచి నిజంగా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ కి వెళ్ళాలి, ఆర్థికంగా బలపడాలి అనుకునేటప్పుడు ప్రపంచంలో 3 వస్తువులు ఆర్ 3 అసెట్ క్లాసెస్ ని ఆ వెల్త్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి బిజినెస్ లో యాక్టివ్ బిజినెసెస్ కావచ్చు, ప్యాసివ్ బిజినెసెస్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ ద్వారా కావచ్చు. డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అంటే కనుక స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం. సో అప్పుడు మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. రెండో అసెట్ క్లాస్ వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ లో క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రెంటల్ ఇన్కమ్ కూడా ఉంది. మూడోది వచ్చేటప్పటికి ప్రెషియస్ మెటల్స్, బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, డైమండ్ కావచ్చు, వీటి వల్లే వెల్త్ క్రియేషన్ అనేటువంటిది జరిగింది అని చెప్పేసి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. దీంట్లో ఈవెన్ 100 రూపాయలతోనో, 200 రూపాయలతోనో, 500 రూపాయలతోనో ఒక పెద్ద వ్యాపారంలో నేను ఒక పార్ట్నర్ కింద ఉండాలి, ఒక షేర్ హోల్డర్ కింద ఉండాలి అనుకునేటప్పుడు ఈ ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది మీకు యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. నిజంగా సంపద సృష్టి జరగాలి, వెల్త్ క్రియేషన్ జరగాలి, లాంగ్ రన్ లో నా దగ్గర ఉన్నటువంటి 1 కోటి రూపాయలు కావచ్చు, లేదంటే 50 లక్షలు కావచ్చు, లేదంటే 20 లక్షలు కావచ్చు, లాంగ్ రన్ లో అది 100 కోట్లు అవ్వాలి, లేదంటే 50 కోట్లు అవ్వాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా బిజినెసెస్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. అది యాక్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు, డైరెక్ట్ ఇన్వెస్టింగ్ కావచ్చు, ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ కావచ్చు. ఇలా చేయగలిగితేనే సంపద సృష్టి అనేటువంటిది జరుగుతుంది. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ చెడ్డది కాదు, ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ మంచిది కాదు, అది మనకి సెట్ అవుతుందా లేదా అనేటువంటిది తెలుసుకోవాలి. మందుల షాప్కి వెళ్తే అన్ని మందులు మంచివే, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్ని మంచివే, కానీ ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏ సందర్భానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలుసుకొని ఆ అసెట్ క్లాసెస్ ని, ఇన్సూరెన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు, బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దేనికి సెట్ అవుతుంది అనేటువంటిది తెలుసుకొని అవగాహనతో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరగలిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు.